వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో దేశంలో దాదాపుగా మోదీ పాలన 12 సంవత్సరాలు కంప్లీట్ అయింది. సో మొత్తం భారతదేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు కేంద్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఇక్కడ ఎన్డీఏ కూటమికి ఎన్ని స్థానాలు వస్తాయి, అలాగే ఇండి కూటమికి ఎన్ని స్థానాలు వస్తాయి, మిగిలిన వారికి ఎన్ని స్థానాలు వస్తాయి అన్న దానిపైన జన్ లోక్పాల్ సర్వే చేసింది. సో ఇక్కడ ఎన్డీఏ కూటమి ఈ మధ్య పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా విజయం సాధించడం, 0 ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి కేరళలో 3 స్థానాలు గెలవడం, తమిళనాడులో 1 స్థానం గెలవడం, తర్వాత హైలైట్ మాట్లాడుకోవాలి పాండిచేరిలో కూడా మళ్ళీ అధికారంలోకి రావడం, అస్సాంలో కూడా మళ్ళీ అధికారంలోకి రావడం తోటి తన జైత్రయాత్రను కొనసాగుతూ వస్తుంది. సో ఈసారి ఎన్డీఏ కూటమి ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే దాదాపుగా 362 స్థానాల నుంచి 367 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. సో గతంలో 300 స్థానాలు 292 అనుకుంటాను, 292 స్థానాలకి పరిమితమైనటువంటి ఎన్డీఏ కూటమి ఈసారి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 362 స్థానాల నుంచి 367 స్థానాల వరకు వచ్చే ఛాయిసెస్ ఉన్నాయంటున్నారు. అండ్ ఇండియా కూటమికి 150 నుంచి 155 స్థానాల వరకు వచ్చే ఛాయిసెస్ ఉందంటున్నారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ సీట్ల స్థానం పెరిగే ఛాయిసెస్ ఉన్నాయి. అండ్ మిగిలిన వారికి కేవలం 21 నుంచి 26 స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పేసి అంటున్నారు. సో మరోసారి ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించిన మరోసారి 4వసారి కూడా ప్రధాని మోదీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రధాని అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఎక్కడ కూడా మోడీ వే తగ్గలేదు, మోడీ ఫాలోయింగ్ తగ్గలేదు అన్నదానికి ఈ సర్వే ఒక చిన్న ఎగ్జాంపుల్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి లాస్ట్ మినిట్ లో ఒకవేళ రాహుల్ గాంధీని కాదని ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళని దింపితే గానీ ఈ స్థానాలైనా సరే వచ్చేది కష్టం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. 150 నుంచి 155 స్థానాల వరకు. సో మరి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది అండ్ ఎన్డీఏ మాత్రం ప్రభంజనాన్ని మరోసారి కొనసాగుతుంది అని చెప్పేసి సర్వే చెప్పినటువంటి దానిపైన మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.